సంక్రాంతికి కుళాయి చెరువు ఉద్యానవనం తూర్పు గేటు తెరవాలని కాకినాడ కలెక్టరేట్ వద్ద కాళ్లు చేతులకు సంఖ్యలతో సామాజికవేత్త దూసలపూడి రమణరాజు నిరసన తెలిపారు. సోమవారం కలెక్టరేట్ వద్ద ఆయన తన కాళ్లు చేతులకు సంఖ్యలను వేసుకుని నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం గ్రీవెన్స్ కు పంపిన అర్జీకి కార్పొరేషన్ బాధ్యులు సమాచార సమాధానం ఇవ్వకుండా తన అభ్యంతరం స్వీకరించకుండా తిరస్కరించారని ఆయన ధ్వజమెత్తారు. కొన్నటువంటి రోడ్డు మీద బిగించిన ప్లాస్టిక్ గొట్టాలు తొలగించి ట్రాఫిక్ సౌకర్యాలు పార్కింగ్ ప్రదేశాలు కల్పించినటువంటి రీతిగా ఇక్కడ కూడా ఎందుకు ఏర్పాటు చేయడం లేదని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఈ విషయం మీద సీఎం ఛాంబర్ నుంచి గ్రీవెన్స్ ద్వారాగా దర్యాప్తు చేసినప్పుడు కూడా మరి జిల్లా ప్రత్యేక అధికారి కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి వారికి అభిప్రాయ నివేదిక కోరే చర్యలు తీసుకోకుండా కింది స్థాయిలో మమ అనిపించి ఫైల్ క్లోజ్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మా అభిప్రాయాలు తీసుకోవడం లేదు. ఈ విషయం మీద సీఎం ఛాంబర్ వారు నన్ను వివరణ కోరారు. మరలా జిల్లా కలెక్టర్ గారు పంపుతున్నామని చెప్పారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా అధికారులకు పంపడం జరుగుతుందని వారు చెప్పారు. ఇప్పటికైనా ఈ కొళా చెరువు దగ్గర తూర్పు, దక్షిణ, ఉత్తరం వైపున పార్కింగ్ ప్లేస్ కేటాయించాలి, పార్కు నిర్వహణ మెరుగు చేయాలి. సంక్రాంతి రిపబ్లిక్ డే సందర్భంగా తూర్పు గేటు తెరవాలని చెప్పి కాళ్ళకు చేతులకు సంఖ్యలు వేసుకుని కలెక్టరేట్ వద్ద ఈ యొక్క నిరసన దీక్ష చేయడం జరుగుతూ ఉంది. ఇది నిరాహార దీక్ష కాదు, నిరవధిక నిరసన దీక్ష ఈ సంఖ్యలతో కొనసాగుతుంది. సీఎం కార్యాలయం, కలెక్టర్ గారి కార్యాలయం, అదేవిధంగా నగరపాలక సంస్థ కార్యాలయం స్పందించే వరకు కూడా ఈ దీక్ష కొనసాగుతుంది.